సో ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగింది. ఇద్దరి మధ్యలో కూడా పోటాపోటీ నినాదాలు, కర్రలతోటి దాడి చేసుకునే పరిస్థితి దాకా పోయింది. సో ఢిల్లీకి సంబంధించిన సెగలు ఈ దాకా కూడా తాకుతున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఈ కర్రలతోటి దాడి చేసుకునే సంస్కృతి, ఈ తలకాయలు పలగొట్టుకునే సంస్కృతి అయితే రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు. ఇరు పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో సో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఈ పంచాయతీలు కామన్ అయిపోయినాయి. అండ్ ఈ రెండు పార్టీల ఆఫీసులు పక్క పక్కన ఉండడం కూడా ఇదో పెద్ద హెడేక్ కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా ఈ రెండు పార్టీల మధ్యల దాడిలో ఒక జర్నలిస్టు దాడికి గురి కావడం అనేది కొంత బాధాకరమైన అంశం. సో లెజెండ్ టీవీ జర్నలిస్టు ప్రవీణ్ దాడి పడినటువంటి సంఘటన. సో లెజెండ్ టీవీ జర్నలిస్టు ప్రవీణ్ మీద అయితే దాడి జరిగింది. సో మరి కాంగ్రెస్, బీజేపీ అని చెప్పేసి మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, కానీ ఆ గలాటాలు, ఆ ఉద్రిక్త వాతావరణంలో మొత్తానికైతే గాయపడ్డాడు ప్రవీణ్. సో ఈ గాయానికి సంబంధించి నిజంగానే అంటే మనం ఈ ఎక్కడికి పోతుంది మన సంస్కృతి అంటే హుందా రాజకీయాలు విడిచిపెట్టి ఈ కక్ష రాజకీయాలు, ఈ రౌడీ రాజకీయాలు, సో ఇతర రాష్ట్రాల సంస్కృతిని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటిస్తే మంచిది. ఈ జర్నలిస్ట్ మీద దాడిని అయితే తీవ్రంగా యాజ్ ఎ జర్నలిస్ట్గా మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాం. జర్నలిస్టులకు సంబంధించి ఏదైనా ఉద్రిక్త వాతావరణప్పుడు ఇరువురు అంటే అక్కడ మీరు శత్రువులా చూడాల్సిన అవసరం లేదు. బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, పార్టీలు ఎన్నైనా కావచ్చు, మీకు మధ్యలో గొడవ అవుతున్నప్పుడు చూసుకోవాలి జర్నలిస్టులు ఎక్కడ ఉన్నారు. కెమెరాలు, జర్నలిస్టులు మీరు అంతగానం రచ్చ చేసేది, మీరు అంతగానం లొల్లి చేసేది ప్రపంచానికి చూపెట్టాల్సింది మళ్ళీ జర్నలిస్టులే. మీరు జర్నలిస్టుల మీదే దాడి చేస్తే మీ పోరాటాలు, మీ ఆరాటాలు, మీ కొట్లాటలు, మీ పంచాయతీ ప్రపంచానికి ఎట్లా తెలుస్తుంది? కొంత గుర్తెరిగి జర్నలిస్టులను చూసుకుంటా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇరు పార్టీలు కూడా నడుచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి సూచన చేస్తున్నా. జర్నలిస్టుల మీద ఇట్లా దాడి చేసుకుంటూ పోతామంటే మళ్ళీ మొత్తం అన్ని పార్టీలను బైకాట్ చేస్తారని హెచ్చరిస్తున్నా కూడా క్లియర్ కట్గా. ప్రవీణ్ మీద దాడిని జర్నలిస్టుల తరఫున మేము అందరం కూడా ఖండిస్తున్నటువంటి